అండి అందరు బాగున్నారా? ఈరోజు సండే మేము ముత్యాలమ్మ దగ్గరికి వెళ్తున్నాం. బోనం చేసినాం ఇంట్లో. బోనం చేసేసి ఇక పూజ చేసుకున్నాం. ఇంట్లో పూజ చేసుకొని మేము పిల్లలు అందరం హాయిగా అమ్మవారి గుడికి వెళ్ళినాం. సండేగా మా అమ్మ ఇంటి దగ్గర ఉంది, ఆమెను తీసుకొని వెళ్ళినాం. ఫోటో తీస్తాడు మా ఆయన. మంచిగా చూడండి అంటాడు ఫోటో తీసే కాడ. మా పాప ఏమో నేనే ఎత్తుకుంటా బోనం, నువ్వు ఎత్తుకోవద్దు అని ఆమంటుంది. మా బాబేమో నిద్ర వస్తుంది తెల్లజామున లేపినావు నువ్వు, కాసేపు పడుకుంటా అమ్మ అంటాడు వాడు. ఇక గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక బయటకు వెళ్ళి తీశారు. మా పాపని ఫోటో తీస్తుండు మా ఆయన. మంచిగా నిలబడంటే చక్కగా కదలకుండా అట్లనే ఉంటుంది. ఇక గుడి దగ్గరికి వెళ్ళినాం, గుడి చుట్టూ తిరుగుతున్నాం. దీపం వెలిగిస్తే దీపం కొండెక్కింది. లోపల గుళ్ళోకి వెళ్తున్నాం మేము. గుళ్ళోనైతే ఫుల్ జనం ఉన్నారు, అసలు సందు లేకుండా ఉంది. ఫస్ట్ సండేగా ఫుల్ జనం ఉన్నారు. అక్కడ ఫస్ట్ వారం చాకలోళ్ళు పెడతారు అక్కడ గుడి దగ్గర. అసలు లోపలికి పోతే చెమటలు, మామూలు చెమటలు కాదు, ఒకరికొకరు నెట్టుకుంటారు ఫుల్గా. దీపారాధన చేసినాం కదా, అక్కడ పెట్టొద్దంట. అందులో గండ దీపం లెక్క పెట్టారు. దాంట్లోనే మేము ఇక కుందేసి నూనె పోసి అందులోనే పెట్టినాం. మేమైతే వేరుగా పెట్టొద్దు, ఇక్కడ అందరు తిరుగుతారు కదా, ఇక్కడ పెట్టొద్దు అని చెప్పారు. బాగా నెట్టుకుంటున్నారు జనం అయితే. వాళ్ళు చీర పెట్టినందుకే 100 రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్క చీరకి ముత్యాలమ్మ తల్లి దగ్గర. అసలు ఫుల్ జనం ఇక్కడైతే. మా ఆయన దగ్గర చీర ఉంది, మొత్తుకున్నా కానీ ఇవ్వట్లేదు లోపలికి పోయి. ఎంత జనం ఉందంటే ఒకరికొకరికి కలవకుంటున్నట్టుగా ఉన్నారు. లోపలకు కూడా ఎక్కువ ఏం రానియట్లేదు, తక్కువ జనం. ఒకరి తర్వాత ఒకరిని రానిస్తారు. అమ్మవారికి నైవేద్యం పెట్టి దీపం వెలిగించిన మేము. నైవేద్యం పెట్టేసి చీరలు ఇస్తున్నా. చీరలు ఇచ్చినాక ఆమె బొట్టు పెట్టేసి, చీరకు 100 రూపాయలమ్మ, మీరు ఒక్క చీరకి 50 రూపాయలు కాదు 100 రూపాయలు ఇవ్వాలంటే 2 చీరలకి 200 ఇచ్చినాం. మా ఆయన మంచి దండం పెట్టుకో, నువ్వు చీర నేను ఇస్తలే కానీ అంటాడు. దండం పెట్టుకున్నలే అని నేనన్నా. కొబ్బరికాయ కొట్టాలని మా ఆయన కొబ్బరికాయ కొడుతుంటే, పెద్ద కొబ్బరికాయ, దాంట్లో నీళ్ళు చాలా ఉంటాయని అండి కొబ్బరికాయ నీళ్ళు గ్లాసులో పట్టండి అని గ్లాస్ ఇస్తే గ్లాసులో పట్టినాం. చాలా వెళ్ళినాయి నీళ్ళు, పెద్ద గ్లాస్ నిండింది అది. ఈరోజైతే చాలా బాగుందండి గుళ్ళోనైతే. ఓకే అండి, బాయ్ మరి.